హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను ఏ క్వశ్చన్స్ అయితే 8 మార్క్స్కి ఇంపార్టెంట్ అని చెప్పానో సీనియర్ ఇంటర్కి అవే దిగాయి. చూసారు కదా, ఓజోన్ ఇంపార్టెంట్ అని చెప్పాను, ఓజోన్ వచ్చింది. ఓజోన్ ప్రిపరేషను PBSKI అడిగారు. నెక్స్ట్ ఇంకోటి ఏం అడిగారంటే ప్రిపరేషన్ ఆఫ్ HNO3 బై ఆస్వాల్డ్ ప్రాసెస్. ఇవి రెండు వచ్చాయి. ఓకేనా, గ్రూప్స్ నుండి ఓజోను, నైట్రిక్ యాసిడ్ ఇచ్చారు ఒక 8కి. నెక్స్ట్ సెకండ్ 8 ఏమొచ్చిందంటే కొలిజన్ థియరీ వచ్చింది. కొలిజన్ థియరీ కోల్రస్ లా, ఏ కొలిజన్ థియరీ, బి కోల్రస్ లా ఇచ్చారు. ఈ చాప్టర్ నుండి 1 వచ్చింది, ఈ చాప్టర్ నుండి ఒక 8 వచ్చింది. ఇక్కడ 8, ఇక్కడ 8. నేను చెప్పినవే వచ్చాయి. నెక్స్ట్ చూడు, ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అవే వచ్చాయి. నెక్స్ట్ 1 ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి ఏమొచ్చిందంటే కార్బైల్ అమైన్ రియాక్షన్ వచ్చింది. HVZ, గట్టర్ మ్యాన్, ఆల్డాల్ కండెన్సేషన్ 4 కలిపి ఒక 8 కింద ఇచ్చారు. అంటే ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్, టోటల్ 8 మార్క్స్. 4 మార్క్స్ చూడండి. సాలిడ్ స్టేట్ నుండి బ్రాగ్స్ ఈక్వేషన్ ఇచ్చారు. బయోమాలిక్యూల్స్ నుండి హార్మోన్స్ ఇచ్చారు. సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి ఫిజికల్ అబ్జార్ప్షన్, కెమికల్ అబ్జార్ప్షన్ డిఫరెన్సెస్ ఇచ్చారు. D&F బ్లాక్స్ ఎలిమెంట్స్ నుండి వెర్నస్ థియరీ ఇచ్చారు. అలాగే సొల్యూషన్స్ నుండి రౌట్స్లా 2 మార్క్స్కి వచ్చింది. మెటలర్జీలో ఈ 2 రాలేదు. నెక్స్ట్ P బ్లాక్ ఎలిమెంట్స్ నుండి ఇవి జీనాన్ మీద వచ్చాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి SN2 వచ్చింది. ఓకేనా, పేపర్ చాలా ఈజీగా వచ్చింది. అందరూ బాగా రాశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.